పహల్గామ్ ఉగ్రదాడితో కళ్ల ముందే తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతంగా మారింది. ఆ భయానక దృశ్యాలను తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. కుటుంబంతో హాయిగా కాశ్మీర్ అందాలను చూసొద్దామని వెళ్లిన తమకు దేవుడు మోయలేని శిక్ష విధించాడని రోదిస్తున్నారు. ఉగ్రముక్కల మారణహోమంలో మృతి చెందిన ఏ కుటుంబాన్ని కదిపినా కంట కన్నీళ్లే కనిపిస్తున్నాయి. అలాంటి కథే విశాఖవాసి చంద్రమౌళిది కూడా. ఆయన మరణాన్ని కళ్ల ముందే చూసిన ఆయన బంధువులు ఏం చెప్పారు? జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో విశాఖపట్నానికి చెందిన జేఎస్ చంద్రమౌళి ప్రాణాలు కోల్పోవటం తీవ్ర విషాదాన్ని నిలిపింది. ఆయన భౌతిక కాయానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం నివాళులర్పించారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం నివాళులర్పించారు. అయితే ఉగ్రవాదులు తమను చుట్టుముట్టినప్పుడు జరిగిన భయానక దృశ్యాలను అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నుదిటిన బొట్టు ఉంటే హిందువులమని, మమ్మల్ని చంపేస్తారని అక్కడ చెరువులోని నీటితో మా ముఖాలు కడిగేసుకున్నాం. అల్లా నామం జపించాం. తుపాకీ కాల్పులకు గుండె అదిరింది. చంపేస్తారేమో అని అనుకున్నాం అంటూ పహల్గామ్ దాడిలో ప్రాణాలతో బయటపడిన విశాఖకు చెందిన సుచిత్ర ఒక ప్రముఖ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చంద్రమౌళి కుటుంబంతో పాటు శశిధర్, అప్పన్న కుటుంబాలు ఈ నెల 18న కాశ్మీర్ విహారయాత్రకు బయలుదేరారు. ఈ నెల 25న అందరూ విశాఖకు తిరిగి రావాల్సి ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఏప్రిల్ 22న పహల్గామ్ దాడిలో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోవటం వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రమౌళిని ఉగ్రవాదులు చుట్టుముట్టినప్పటి దృశ్యాలను శశిధర్ భార్య సుచిత్ర వెల్లడించారు. ఉగ్రవాదులు కాల్పులు మొదలు పెట్టగానే భయపడి టాయిలెట్స్ వెనక దాక్కున్నా. అక్కడ ఓ వ్యక్తి అక్కడున్న ఫెన్సింగ్ కింద నుంచి దూరి పారిపోవటం గమనించా. అలా చేస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని భావించా. నాకు ఫెన్సింగ్ కింద నుంచి రావటం తెలియకపోతే చంద్రమౌళినే సహాయం చేశారు. ఆ తర్వాత ఆయన ఒకవైపు, మేం మరోవైపు పరిగెత్తాం. చంద్రమౌళిని ఉగ్రవాదులు చుట్టుముట్టినప్పుడు నేను సమీపంలోనే ఉన్నాను. కానీ తల తిప్పే ధైర్యం చేయలేదు. అప్పుడే చంద్రమౌళిని కాల్చేశారు. ఆయన్ను చూస్తే పడుకుండిపోయినట్టు కనిపించారు. ఉగ్రవాదులకు భయపడి ఆయన అలా చేశారేమో అనుకున్నా. కానీ తుపాకీ కాల్చినప్పుడు బుల్లెట్ ధాటికి చెట్టు బెరడు విరిగి మా వైపు దూసుకొచ్చింది అంటూ సుచిత్ర కన్నీటి పర్యంతమయ్యారు. టూర్ ప్లాన్ చేసింది చంద్రమౌళినేనని చెబుతూ అందరూ విలపించారు. కాశ్మీర్కి వెళ్లిన 6గురిలో ఒకరు ప్రాణాలను అక్కడే వదిలేసి వచ్చేశామని, ఇది జీర్ణించుకోలేకపోతున్నామని సుచిత్ర, ఆమె భర్త శశిధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చంద్రమౌళి మృతదేహం బుధవారం రాత్రి విశాఖకు చేరుకోగా ఆయన 2 కుమార్తెలు అమెరికాలో ఉన్నారు. వాళ్లు శుక్రవారం విశాఖకు చేరుకోనున్నారు. చంద్రమౌళి మృతదేహాన్ని ప్రస్తుతం విశాఖలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచారు. 2 కుమార్తెలు వచ్చాక శుక్రవారం ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చంద్రమౌళి బంధువులు తెలిపారు. మరోవైపు చంద్రమౌళి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చంద్రమౌళి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు 10 లక్షల చెక్కును అందజేశారు.